హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న టాపిక్ ఫుడ్ అండి. చాలామంది వెయిట్ లాస్ అనగానే ఏ ఫుడ్ తినాలి, లో కార్బ్స్, లో ఫ్యాట్, లో క్యాలరీ అని చాలా ట్రై చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా ఆలోచించడము, ట్రై చేయడము మానేసేయండి. ఎందుకంటే నార్మల్గా మన ఇంట్లో మనం తినే రొటీన్ ఫుడ్ అంటే మన అమ్మమ్మలు, మన నానమ్మలు వీళ్ళు మనకు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు చేస్తారు. అయితే ఇవి ప్రతి ఇంట్లో డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఈ ఫుడ్ హ్యాబిట్స్ని కంటిన్యూ చేస్తూ మన రీజనల్ ఫుడ్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి. రీజనల్ ఫుడ్ అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే పంటలు, సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనము వెయిట్ గెయిన్ అనేది ఉండదండి. ఇంకొకటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము తక్కువ చేయండి. మనం ఎప్పుడైతే మన రొటీన్ ఫుడ్ తీసుకోవడము బ్రేక్ చేసి ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడము స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్ అవ్వడము అనేది ఉంటుంది. సో ఈ అడ్వైస్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రెసిపీ టొమాటోస్ అండ్ ఎగ్స్తో ఒక సింపుల్ కర్రీ చేసి చూపిస్తాను. అయితే ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. టమాటో ప్యూరీ, ఆనియన్స్, ఎగ్స్, జీరా పౌడర్, కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, కసూరి మేతి, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, మళ్ళీ గార్లిక్, ధనియా పౌడర్. గార్లిక్ కొంచెము నేను ఎక్కువే వేస్తాను, ఎందుకంటే ఇది హార్ట్కి చాలా మంచిది కాబట్టి. ఒకవేళ మీకు నచ్చకుంటే ఇది మీరు స్కిప్ చేయొచ్చు. స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. గార్లిక్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవి పచ్చివాసన పోయే వరకు ఇలా మూత పెట్టి ఉంచి ఆ తర్వాత ఇందులో మనము టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ ఒక 500 గ్రామ్స్ తీసుకోవాలి. అయితే టొమాటో ప్యూరీ మంచిగా నీరు పోయి థిక్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని కనీసం ఒక 10 మినిట్స్ వరకు దీన్ని ఉడకనివ్వాలండి. ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మంచిగా అంతా నీరు పోయి దగ్గరకు వచ్చేసిందండి. చూసారా, ఈ స్టేజ్లో మనము ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు.
నేను ఒక 4 ఎగ్స్ యాడ్ చేశాను. ఎగ్స్ మంచిగా ఉడికే వరకు ఇలా మూత పెట్టి ఉంచాలి. చూసారు కదా, ఎగ్స్ మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కసూరి మేతి ఇలా నలుపుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇంకా కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి కర్రీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఓకే దెన్, మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కొన్ని టిప్స్తో ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు నమస్తే.